ఎట్లా బ్రో మీకు ఇక్కడ మీరు మంత్లీ అమౌంట్ పే చేస్తారు కదా, అది మీకు వర్తబులేనా? 100% వర్తబుల్ బ్రో. ఎందుకంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడం వేరు, మనం ఒక కోవర్కింగ్ స్పేస్లోకి వచ్చి వర్క్ చేసుకోవడం వేరు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, టీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ శివప్రసాద్ తాళపల్లి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ప్రజెంట్ అయితే నేను అనంతపురంలోని కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ రోడ్ ఉంది కదా, మనకు బస్ స్టాండ్ పక్కనే ఉంది కదండి, అక్కడైతే ఉన్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ మన వీడియోలో స్కైకో స్పేస్ అని చెప్పేసి మన అనంతపురంలో మీరు గమనిస్తే కనుక కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే రైట్ డైవర్షన్ తీసుకుంటే రైట్ సైడ్లోనే మీరు గమనిస్తే కనుక హెచ్పి గ్యాస్ ఆఫీస్ పైనే ఫస్ట్ ఫ్లోర్లో స్కైకో స్పేస్ అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే వర్క్ స్పేస్ అయితే కనుక ఇక్కడ క్రియేట్ చేస్తారనమాట. అంటే ఎవరైతే ఇంట్లో ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో, అలాగనే ఎవరైతే విలేజ్లో ఉండి సాఫ్ట్వేర్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వర్క్ స్పేస్ బాగా ఉపయోగపడుతుంది అనమాట. అవి చూపించబోతున్నాను. సో అందులో భాగంగా గ్యాస్ లోపలంతా కూడా చూసేద్దాం. అండ్ లోపల వచ్చేసి మనకి టేబుల్స్ కానీ లైక్ ఒక చెప్పాలంటే ఒక మినీ ఒక ఆఫీస్ లాగా ఒక కంపెనీ లాగా అయితే ఉంటుంది అనమాట. సో మల్టిపుల్ పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయిపోయి అందరూ కూడా కూర్చొని ఇక్కడ వర్క్ చేసుకోవచ్చు. సో ఇంకా లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో గైస్, ఎవరైతే వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ ఇలాంటి వీడియో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే చాలా ఓకే అండి. ఇప్పుడైతే కనుక కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ దగ్గర నుంచి కొద్దిగా ముందుకు వచ్చి రైట్ డైవర్షన్ తీసుకుంటే కనుక మనకి హెచ్పి గ్యాస్ ఉంది కదా, దానిపైన ఫస్ట్ ఫ్లోర్ అనమాట, అక్కడైతే ఉన్నాను. ఇప్పుడు వచ్చేసి లోపల ఎలా ఉందో చూద్దామా రండి. సో స్టార్టింగ్లో రాగానే మనకి ఇక్కడ వచ్చేసి మనకి వీళ్ళు ఏంటంటే క్యూఆర్ స్కానర్ అయితే కనుక ఇక్కడ పెట్టారనమాట. కైండ్లీ స్కాన్ క్యూఆర్ కోడ్ టు ఫిల్ విజిటర్ డీటెయిల్స్ అనమాట, అది ఉంది. అండ్ వీళ్ళకి వచ్చేసి కస్టమర్ వచ్చేసి జిఏబి ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇక్కడ కూడా దగ్గర ఒక 13 వర్కర్స్ అయితే ఉన్నారు ఆల్రెడీ. సో చూద్దాం లోపల ఆఫీస్ ఎలా ఉందో. అండ్ ఇక్కడ లోపలికి రాగానే మనకి స్టార్టింగ్లో పిలుస్తే కనుక ఒక రిసెప్షన్ ఉంది. అండ్ ఇక్కడ కూర్చోడానికి వెయిటింగ్ చేయడానికి ఇక్కడ ఉందన్నమాట, కూర్చోవచ్చు. అండ్ మెయిన్ వచ్చేసి ఏంటంటే రేపొద్దున ఏదైనా మీరు స్టార్ట్అప్ చేయాలన్న బిజినెస్ కానీ, లేదు ఇక్కడ మీరు వర్క్ చేసుకుంటుంటారు, ఒక మంచి మీటింగ్ ఏదైనా కండక్ట్ చేయాలన్న కూడా టీమ్ మెంబర్స్ తోటి ఇక్కడైతే కనుక ఒక మంచిగా ఒక క్యాబిన్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూర్చోవచ్చు. అండ్ ఇక్కడ కూడా సోఫా ఉంది. ఇక్కడ కూర్చొని మీరు ఇన్పుట్స్ ఇవ్వచ్చు అనమాట, ఎట్లా చేస్తే బాగుంటుంది కంపెనీ గురించి అనేది. సో నాట్ ఓన్లీ కంపెనీ, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నట్టయితే మీ జాబ్ సంబంధించి ఏదైతే ఉంటుందో ఆ వర్క్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇట్లా లోపలికి వస్తే కనుక మనకి మెయిన్ వర్క్ స్పేస్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో లోపలికి రాగానే ఒక ఆఫీస్ మనకి సినిమాలలో ఉంటుంది కదా, రియల్గానే ఆఫీస్లో ఎలా ఉంటుందో అలానే ఉందన్నమాట. చూడొచ్చు, అన్నీ కూడా చైర్స్ ఉన్నాయి. అండ్ కొంతమంది టీం అంతా ఫామ్ అయిపోయి అలాంటి వర్క్ చేసుకుంటున్నారు. సో వీళ్ళు కూడా డిఫరెంట్ ఆఫీస్లో వర్క్ చేస్తుంటారు. బట్ ఏంటంటే ఒక్కొక్కరికి ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఒక లేడీ కూడా వర్క్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు వీళ్ళ మాటలు అడిగి కనుక్కుందాం ఇక్కడ ఎలా ఉంది ఏంటి అనేది. హాయ్ బ్రో. యా హాయ్. బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారు? బాగున్నా బ్రో. మీ పేరు బ్రో? ముని. మీరు ఏం చేస్తుంటారు బ్రో ఇక్కడ వర్క్? నేను ఫ్రంట్ ఎండ్ డెవలపర్ అండి. మాకి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు, బట్ ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి అని ఇక్కడ కోవర్కింగ్ స్పేస్ ఉంటుందని చెప్పేసి మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఇక్కడ ఉందని. సో ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటుంటాను, డైలీ ఇక్కడే వర్క్ చేస్తాను అనమాట. ఓకే బ్రదర్, మీ కంపెనీ చెప్పచ్చా మీరు? మా కంపెనీ ప్రోటాన్ సబ్ అని చెప్పేసి మాది ఇండోర్లో ఉంటుంది. అది మధ్యప్రదేశ్. అది పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చేసారు మాకి. సో మాకు ఇంటి దగ్గర డిస్టర్బెన్స్ ఉంటుంది, సో అందుకని చెప్పేసి ఇక్కడ వచ్చి వర్క్ చేసుకుంటాం. ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ అన్ని బాగున్నాయి, డెస్క్ అంతా ఆఫీస్ సెటప్ లాగా ఉంటుంది. మనకు కన్వీనియంట్గా కూడా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటాం. అవును బ్రదర్. ఇంకోటి వచ్చేసి అంటే నా ఫ్రెండ్సే ఉన్నారు చాలా మంది సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నారు. బట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు, సంథింగ్ చిన్నపిల్లల డిస్టర్బెన్స్ కానీ, లేదంటే బజార్కి వెళ్ళమంటారు. మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ ఇంపార్టెంట్ బ్రదర్, కాదని లేదు. బట్ ఏంటంటే మనం వర్క్ కూడా చేస్తేనే కదా మనకు శాలరీ వస్తే ఫ్యామిలీ రన్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీటింగ్స్లో ఉన్నప్పుడు సౌండ్ వస్తుంటుంది, ఆ ఇంట్లో ఏదో ఒకటి సౌండ్ చేస్తుంటారు. సో అది అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని చెప్పేసి అని ఇది బెటర్ అనమాట, చాలా బెస్ట్ ఆప్షన్ ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోవడం అనేది. ఓకే. అండ్ ఇంకోటి వచ్చేసి అంటే అనంతపురంలో మీరు ఇది ఒకటే చూసారు, ఇంకా ఏమైనా ఉన్నాయంటారు ఆప్షనల్గా? నాకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలిసినది అయితే దీని గురించే తెలిసింది. సో నేను ఇది ఒకటే ఉందనుకుంటున్నాను నేనైతే. నాకు కూడా తెలియదు, ఇంకొకటి ఉందో లేదో నాకైతే తెలియదు. నాకు తెలిసినది అయితే ఇదొక్కటే. సో నేను ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకుంటున్నాను అనమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ బ్రో, చాలా బాగా చెప్పారు. అండ్ కొంతమంది బిజీగా ఉన్నారు, సో ఏం డిస్టర్బెన్స్ చేయదలుచుకోలేదు వాళ్ళని కూడా నేను. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే మన అనంతపురంలో సపరేట్గా ఇట్లా ఒక వర్క్ స్పేస్ని ఇచ్చేసి వాళ్ళకి ఇక్కడ చూస్తే కనుక టీ కాఫీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఏదైనా మీరు ఇక్కడ వర్క్ చేసుకున్నప్పుడు ఏదైనా జిరాక్స్కి అవసరం అయితే కనుక ఇక్కడ కూడా మీరు ప్రింట్ ఇచ్చుకోవచ్చు అనమాట. సో ప్రతిదీ కూడా బాగుంది. సో గైస్ ఇక్కడైతే ఇంకో అన్న అయితే ఉన్నారనమాట, ఆ బ్రదర్తో మాట్లాడదాం. హాయ్ బ్రో. బాగున్నారా? బాగున్నాను. మీ పేరు బ్రో? బాగున్నా బ్రో. నా పేరు భరత్ బ్రో. ఓకే బ్రో, మీరు ఇక్కడ ఏం చేస్తుంటారు వర్క్ మామూలుగా? నేను రియాక్ట్ నేటివ్ డెవలపర్ బ్రో. ఓకే. మీ ఆ కంపెనీ పేరు బ్రో? మాది ప్రోటాన్ సబ్ టెక్నాలజీస్. సో ఇక్కడ ఉన్న వాళ్ళు డిఫరెంట్ కంపెనీలు వర్క్ చేస్తున్నారు. అవును బ్రో.
సో ఎట్లా బ్రో మీకు ఇక్కడ మీరు మంత్లీ అమౌంట్ పే చేస్తారు కదా, అది మీకు వర్తబులేనా? 100% వర్తబుల్ బ్రో. ఎందుకంటే ఇంట్లో ఉండి వర్క్ చేసుకోవడం వేరు, మనం ఒక కోవర్కింగ్ స్పేస్లోకి వచ్చి వర్క్ చేసుకోవడం వేరు. అట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు, టీ అన్ని ప్రొవైడ్ చేస్తారు. సో ఇంకా మీకు ఫ్రీ టైంలో ఉన్నప్పుడు అలాంటి ఇట్లా చేస్తూ ఇట్లా గేమ్స్ ఆడుకోవడానికి కూడా మనకి ఇక్కడ స్కోప్ ఉంటుంది అనమాట. అది కాకుండా డిఫరెంట్ పీపుల్స్ వస్తారు, టెక్నాలజీ వేరే ఉంటుంది, మనకు నేర్చుకోవడానికి కానీ నాలెడ్జ్ షేర్ చేసుకోవడానికి సమ్ అదర్ పర్సన్స్ కూడా ఉంటారు. సేమ్ లైక్ ఆఫీస్ ఎన్విరాన్మెంటే ఉంటుంది, మనకు కంఫర్ట్ జోన్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. ఎస్ బ్రో, కరెక్ట్ చెప్పారు. ఎందుకంటే చూసిన తర్వాత నాకే అనిపించింది అట్లా. ఇంకొకటి ఏంటంటే మనం ఇన్ కేస్ ఎవరైనా ఏమైనా తీసుకుంటారేమో, వస్తువులు ఏమైనా పోతాయి అనే దానికి కూడా స్కోప్ లేదు, ఎందుకంటే సీసీ కెమెరాస్ కూడా మెయింటైన్ చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఎలక్ట్రిసిటీ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఇక్కడ కమర్షియల్ ఏరియా కాబట్టి మీకు పవర్ పోయినా కూడా విత్ ఇన్ 1 అవర్ లోపలే వచ్చేస్తుంది. ఓకే బ్రో, ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు డే టైంలో వర్క్ చేసుకుంటున్నారు, సపోజ్ షిఫ్ట్ మారిపోయి ఒక నైట్ చేయాలనుకుంటే ఇక్కడ వీళ్ళు మీకు నైట్ టైమ్స్ కూడా ఇస్తారు? ఎస్, నైట్ టైం కూడా ప్రొవైడ్ చేస్తున్నారు, అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. మాది వచ్చి రెగ్యులర్ షిఫ్ట్, సో మాకు ఆ అవకాశం ఎప్పుడు రాలేదు, ఆ ఛాన్స్ అయితే లేదు. బట్ నైట్ వాళ్ళకి కూడా ఉందని చెప్పారు. 24/7 అవైలబుల్లో ఉంటుంది. ఓకే బ్రో, చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, అట్లా అనమాట అనంతపురంలో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో అనంతపురం డెవలప్ అవుతుంది, మీరు చూస్తున్నారు. ప్రతిరోజు ఇక్కడ ఒక చోట మార్పు జరుగుతూనే ఉంది. అందులో భాగంగానే ఇక్కడ చూస్తే కనుక వీళ్ళు స్కైకో స్పేస్ అని చెప్పేసి సాఫ్ట్వేర్లకు కానీ లేదు వర్క్ ఫ్రమ్ చేసే వాళ్ళకి కానీ ఇక్కడైతే కనుక ఒక మంచి ఫెసిలిటీ అయితే పెట్టారనమాట. అంత వర్కింగ్ ఎన్విరాన్మెంట్ అంతా కూడా బాగా నీట్గా సెట్ చేశారు. ఇంకా కొన్ని చైర్స్ అయితే ఖాళీగా ఉన్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, మీకు ఇంట్లో డిస్టర్బెన్స్ కనిపిస్తే, ఒకవేళ ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవాలనిపిస్తే స్క్రీన్ నెంబర్ కాల్ చేయండి. వాళ్ళైతే కనుక మంత్లీ ఇంత అని చెప్పేసి వాళ్ళు ఛార్జ్ చేస్తారు. ఓకేనా? మీకు ఆ రేట్ కూడా మీకు ఓకే అనిపిస్తే మీరు వచ్చి జాయిన్ అయిపోవచ్చు. ఫస్ట్ ఒకసారి విజిట్ చేయండి, చూడండి. వీడియోలు చూడడం అంతా కామనే బా ఎవరైనా కానీ, బట్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది కదా. సో అందులో వాళ్ళు ఇక్కడ ఒక సిస్టర్ ఉన్నారు, సిస్టర్తో కూడా మాట్లాడదాం. హాయ్ సిస్టర్, బాగున్నారా? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? బాగున్నాను. అంటే నేను మొన్న వచ్చినప్పుడు చూశాను మిమ్మల్ని, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఉన్నారు ఇక్కడ. అవును సార్. సో ఇక్కడ మీరు ఎప్పటి నుంచి చేస్తున్నారు వర్క్? నేను 1 year నుంచి చేస్తున్నాను. 1 year నుంచి. అయితే మీరే సీనియర్ ఇక్కడ? అవును సార్. ఓకే, ఇక్కడ ఎలా ఉంటుంది వర్క్ చేసుకోవడం? ఇక్కడ రేట్స్ కానీ? వర్క్ అంతా కంఫర్టబుల్ గానే ఉంటుంది సార్, మాకేం ప్రాబ్లం లేదు. అమ్మాయిలకు కూడా సేఫ్టీ చాలా ఉంది. పైగా సీసీటీవీ కెమెరాస్ ఎప్పుడు మానిటర్లోనే ఉంటాయి. దాని తర్వాత అమ్మాయిలకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా కూడా ఆన్ ద స్పాట్ చెప్పేసినా కూడా మాకు ప్రాబ్లం అనేది ఏమి ఉండదు. ఓకే ఓకే. అమ్మాయిలకి ఇంకా జాబ్ పరంగా చూస్తే జాబ్ పరంగా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. మాకైతే ఏం ప్రాబ్లం లేదు సార్ ఇంతవరకు. ఓకే ఓకే, థ్యాంక్ యూ సిస్టర్. సో అట్లా లేడీస్ కూడా సెక్యూర్ కాబట్టి మీరు వెంటనే స్క్రీన్ నెంబర్ కాల్ చేసి ఒకసారి చూడండి, నచ్చితే జాయిన్ అయిపోండి. సో ఇది ఎందుకంటే నేను చేసేది చాలా మందికి యూస్ఫుల్ అవుతుందనే చేస్తున్నాను ఇది. ఓకేనా? సో మనకు అడ్రస్ తెలుసు కదండి. ఇప్పుడు మన కేర్ క్యూర్ హాస్పిటల్ నుంచి కొద్దిగా ముందుకు వచ్చి మీరు రైట్ తీసుకుంటే హెచ్పి గ్యాస్ కింద కనిపిస్తుంది, ఫస్ట్ ఫ్లోర్లోనే ఉంటుంది. సో ఏసీ ఉంది ఎండాకాలంలో. తర్వాత వచ్చేసి సీసీ కెమెరాస్ ఉన్నాయి, సెక్యూర్గా అయితే ఉంది. ఆఫీస్ క్యాబిన్స్ అంతా కూడా బాగుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి కోవర్కింగ్ స్పేస్ లో 13 మెంబర్స్ అయితే కనుక వర్కింగ్ చేసుకుంటున్నారు. బట్ వీళ్ళ ఏమేంటంటే 100 to 200 సీట్ కెపాసిటీ పెంచుతూ అలాగనే వాళ్ళకి మంచి ఫెసిలిటీస్ అయితే కనుక ఇవ్వాలనుకుంటున్నారు. సో కాబట్టి ఇది చాలా యూస్ఫుల్ ప్రతి ఒక్కళ్ళకి. సో అది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో. ఐ హోప్ గైస్ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే కనుక ఎవరైతే మన వాళ్ళు ఉన్నారో మన వాళ్ళందరికీ షేర్ చేయండి. ముఖ్యంగా అనంతపురం పీపుల్ ప్లీజ్ షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. దిస్ ఇస్ శివప్రసాద్ తాళపల్లి సైనింగ్ అవుట్. సీ యూ ఇన్ ద నెక్స్ట్. బై బాయ్.